హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు ఈ వీడియో క్లాస్లో బయాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి చర్చిద్దాం. దానిలో భాగంగా మొట్టమొదటి ప్రశ్న, జీవశాస్త్ర పితామహుడు ఎవరు? జీవశాస్త్ర పితామహుడు ఎవరు? మనందరికి బాగా తెలిసిన ఆన్సరు ఆప్షన్ బి, అరిస్టాటిల్. అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు. ఓకేనండి. నెక్స్ట్ మనం చూస్తే వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? వృక్షశాస్త్ర పితామహుడు డార్వినా, అరిస్టాటిలా, థియోఫ్రాస్టస్, రాబర్ట్ హుక్ అంటే ఆప్షన్ సి, థియోఫ్రాస్టస్ ఇస్ ద రైట్ ఆన్సర్. వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్. ఓకేనండి. తర్వాత జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్, కణజీవశాస్త్ర పితామహుడు రాబర్ట్ హుక్, సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు లూయి పాశ్చర్ అండ్ వర్గీకరణ శాస్త్ర పితామహుడు లిన్నెయస్. ఓకేనండి. వీటిని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. తర్వాత మనం చూస్తే శరీర అవయవాలు, అవి చేసే జీవక్రియల గురించి నా అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి, శరీర ధర్మశాస్త్రం అంటారు. ఓకేనా. శరీర అవయవాలు, వాటి జీవక్రియల గురించిన అధ్యయనాన్ని శరీర ధర్మశాస్త్రము అంటారు. శైవలాల అధ్యయనాన్ని ఏమంటారు? శైవలాల అధ్యయనాన్ని ఏమంటారండి? ఆప్షన్ ఏ, ఫైకాలజీ అంటారు. ఓకేనా. మైకాలజీ అంటే శిలీంధ్రాల అధ్యయనము, ఫైకాలజీ అంటే శైవలాల అధ్యయనము. నెక్స్ట్ బిట్, పక్షుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? పక్షుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆర్నిథాలజీ అంటారు. ఏమంటారు చెప్పండి? ఆర్నిథాలజీ. హెమటాలజీ అంటే రక్తాన్ని గురించిన అధ్యయనం. ఓకేనా. ఎంటమాలజీ అంటే సో ఎంటమాలజీ అంటే ఏంటంటే ఒక్క నిమిషం, ఎంటమాలజీ అంటే కీటకాల అధ్యయనం. ఓకేనండి. తర్వాత మనం చూస్తే కీటకాల అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటారు. ఇప్పుడే మనం చూసాం. నెక్స్ట్, కండరాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? కండరాల అధ్యయనాన్ని మయాలజీ అని పిలుస్తారు. మయాలజీ. ఓకేనా. నెక్స్ట్, రక్తనాళాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? రక్తనాళాల అధ్యయనాన్ని ఆంజియాలజీ అని పిలుస్తారు. ఆంజియాలజీ. ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే జంతువుల ప్రవర్తనను గురించిన అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఇథాలజీ అంటారు. ఓకేనా. ఇథాలజీ. ఓకేనా. ఇథియాలజీ అంటే చేపల అధ్యయనం. ఓకేనా. ఇథాలజీ అంటే జంతువుల ప్రవర్తన గురించిన అధ్యయనం. నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని బిట్స్ చూద్దాము. హెమటాలజీ రక్తాన్ని గురించిన అధ్యయనము, ఆస్టియాలజీ ఓకేనా, హెమటాలజీ రక్తాన్ని గురించిన అధ్యయనము, ఆస్టియాలజీ ఎముకల గురించిన అధ్యయనము, నెఫ్రాలజీ మూత్రపిండాలను గురించిన అధ్యయనము, సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకము, ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకము, ఆంథాలజీ అంటే పుష్పాల అధ్యయనము, పేలినాలజీ అంటే పరాగ రేణువుల అధ్యయనం. ఓకేనండి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత హార్మోన్ల గురించిన అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? హార్మోన్ల గురించిన అధ్యయనాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. ఓకేనా. ఎండోక్రైన్ సిస్టమ్ లో హార్మోన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎండోక్రైనాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హార్మోన్స్. ఓకేనా. నెక్స్ట్, పాలలో ఉండే కార్బోహైడ్రేట్ ఏమిటి? పాలలో ఉండే కార్బోహైడ్రేట్ ఏంటండి? పాలలో ఉండే కార్బోహైడ్రేట్స్ ఫ్రక్టోజ్. ఓకేనా, ఫ్రక్టోజ్. తర్వాత చెరకులో ఉండే కార్బోహైడ్రేట్ ఏంటి? చెరకులో ఉండే కార్బోహైడ్రేట్ సుక్రోజ్. సుక్రోజ్. మొక్కల్లో కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో నిల్వ ఉంటాయి? ఓకేనా, స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటాయి. మొక్కల్లో కార్బోహైడ్రేట్లు స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటాయి కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ బి, స్టార్చ్. నెక్స్ట్, కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా చదువుకోవాలి కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ బిట్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా. మొక్కల్లో మాత్రమే ఉండి జంతువులలో లోపించిన కార్బోహైడ్రేట్ ఏమిటి? గ్లూకోజా, ఫ్రక్టోజా, లాక్టోజా, సెల్యులోజా? సెల్యులోజ్. సెల్యులోజ్ అనేది మొక్కల్లో మాత్రమే ఉంటుంది, జంతువుల్లో అది ఉండదు. నెక్స్ట్, పాలలోని ప్రోటీన్ ఏమంటారు? పాలలోని ప్రోటీన్ పెప్సినా, కెరోటినా, కెసినా, కొల్లాజెనా అంటే ఆప్షన్ సి, కెసిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పాలలోని ప్రోటీన్ కెసిన్. ఓకేనా. నెక్స్ట్, వేటి స్వచ్ఛతను కొలవటానికి లాక్టోమీటర్ను ఉపయోగిస్తారు? లాక్టోమీటర్ను పాలు యొక్క స్వచ్ఛతను కొలవటానికి ఉపయోగిస్తారు. ఓకేనా. నెక్స్ట్, విటమిన్లను కనుగొన్నది ఎవరు అంటే రాబర్ట్ హుక్, పంక, హాప్కిన్స్, జేమ్స్ లిండా?
ఆప్షన్ సి హాప్కిన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. హాప్కిన్స్ విటమిన్లను కనుగొన్నాడు. ఓకేనా. విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే ఫంక్ విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదిస్తే హాప్కిన్స్ విటమిన్ గురించిన చెప్పిన వాడిగా ఉన్నాడు. హాప్కిన్స్ విటమిన్లను కనుగొన్నాడు, ఫంక్ విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించాడు. ఓకేనా. నెక్స్ట్, రేచీకటి లేదా నైట్ బ్లైండ్నెస్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఓకేనా. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి అనేది వస్తుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్, విటమిన్ సి శాస్త్రీయ నామం ఏమిటి? విటమిన్ సి రెటినాలా, ఆస్కార్బిక్ ఆమ్లమా, థైమినా, ఫోలిక్ ఆమ్లమా అంటే విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ బి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. స్కర్వీ. ఓకేనా. నెక్స్ట్, బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? బెరిబెరి వ్యాధి విటమిన్ ఏనా, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ డియా అంటే విటమిన్ బి1 లోపం వలన బెరిబెరి అనే వ్యాధి సంభవిస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్, కింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏమిటి? నీటిలో కరిగే విటమిన్లు ఏంటి? విటమిన్ బి అండ్ విటమిన్ సి. ఓకేనా. బి కాంప్లెక్స్, సి విటమిన్ ని నీటిలో కరిగే విటమిన్లు అంటారు. ఏడిఈకేను కొవ్వుల్లో కరిగే విటమిన్లు అని అంటారు. నెక్స్ట్, సన్షైన్ విటమిన్ అని దేన్ని అంటారు? వెరీ ఈజీ బిట్. విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్, రక్తం త్వరగా గడ్డ కట్టడానికి తోడ్పడే విటమిన్ ఏమిటి? రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ కే. విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్, విటమిన్ కే రసాయన నామం ఏంటి? విటమిన్ కే రసాయన నామం ఫిల్లోక్వినోన్. ఓకేనా. నెక్స్ట్, విటమిన్ డి రసాయన నామం ఏంటి? విటమిన్ డి రసాయన నామము ఆప్షన్ బి కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్ ఇస్ ద కెమికల్ నేమ్ ఫర్ ద విటమిన్ డి. ఓకే. నెక్స్ట్, రికెట్స్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్, పెల్లాగ్రా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? పెల్లాగ్రా రిబోఫ్లావిన్ విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఓకేనా. రిబోఫ్లావిన్. ఓకే. నెక్స్ట్ బిట్, విటమిన్ బి12 రసాయన నామం ఏమిటి? విటమిన్ బి12 రసాయన నామము సైనోకొబాలమినా, రిబోఫ్లావినా, నియాసినా, పైరిడాక్సినా అంటే సైనోకొబాలమిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ విటమిన్ బి12 రసాయన నామం. ఓకే. నెక్స్ట్, విటమిన్ బి12 లో ఉండే మూలకం ఏమిటి? అంటే ఓకేనా కోబాల్ట్. సైనోకొబాలమిన్ అని కూడా మనం అంటాం కాబట్టి కోబాల్ట్. విటమిన్ బి12 లో కోబాల్ట్ అనే మూలకము ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, హిమోగ్లోబిన్ లో ఉండే మూలకం ఏమిటి? హిమోగ్లోబిన్ ఇనుమా, అయోడినా, కోబాల్టా, క్లోరినా? ఏముంటుందంటే హిమోగ్లోబిన్ లో ఐరన్ ఉంటుంది, దాన్ని ఇనుము ఫెర్రస్ ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్, అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధిని ఏమంటారు? అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధిని ఓకేనా ఇందులో మనం చూసాం బెరిబెరి, బి1, పెల్లాగ్రా, రిబోఫ్లావిన్, స్కర్వీ, విటమిన్ సి కాబట్టి గాయిటర్ అనేది అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. ఓకే. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మూలకం ఏమిటి? ఓకేనా. థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేయాలంటే అవసరమైన మూలకము అయోడిన్ అనే మూలకము ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, లాలాజలంలో ఉండే ఎంజైమ్. లాలాజలంలో మాల్టోజ్, లైపేజ్, టైలిన్, అమైలేజ్ ఏ విటమిన్ ఉంటుంది? ఏ ఎంజైమ్ ఉంటుంది? టైలిన్ ఉంటుంది. టైలిన్ అనే ఎంజైమ్ మన యొక్క లాలాజలంలో ఉంటుంది. నెక్స్ట్, ఆహారము ఏ భాగంలో పెరిస్టాల్టిక్ చలనాన్ని ప్రదర్శిస్తుంది? ఓకేనా. ఇది ఏంటి? ఆశయకుహరమా, గ్రసనీయ, ఆహారవాహిక, జీర్ణాశయమా అంటే ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ చలనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, జఠర గ్రంథులు ప్రేరేపించే జఠరరసాన్ని విడుదల చేసే హార్మోన్ ఏమిటి? జఠర గ్రంథులు ప్రేరేపించే జఠరరసాన్ని విడుదల చేసే హార్మోన్ ఏంటి అంటే గ్యాస్ట్రిన్ అనేది జఠరరసాన్ని విడుదల చేయడానికి ప్రోత్సహించే లేదా ప్రేరేపించే హార్మోన్. ఓకేనా. నెక్స్ట్, పైత్యరసాన్ని స్రవించే గ్రంథి ఏమిటి? పైత్యరసాన్ని క్లోమ గ్రంథి స్రవిస్తుంది. ఓకేనా. క్లోమము పైత్యరసాన్ని స్రవించేటటువంటి గ్రంథి. నెక్స్ట్, పైత్యరసం విడుదలను ప్రేరేపించే హార్మోన్ ఏమిటి? పైత్యరసాన్ని విడుదల చేయడానికి ప్రేరేపించేటటువంటి హార్మోను ఓకేనా కొలసిస్టోకైనిన్ అనేది ఓకేనా దాని వలన క్లోమం పైత్యరసాన్ని విడుదల చేస్తుంది.
నెక్స్ట్ జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? జాతీయ పోషకాహార సంస్థ లక్నోలో ఉందా, న్యూఢిల్లీలో ఉందా, హైదరాబాద్లో ఉందా, బెంగళూరులో ఉందా అంటే ఆప్షన్ సి హైదరాబాద్లో ఉంది. జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్. నెక్స్ట్ క్రింది వాటిలో అంతఃస్రావక మరియు బహిస్రావక గ్రంథి అని దేనిని అంటారు? ఓకేనా, అంటే డక్ట్ గ్లాండ్, డక్ట్లెస్ గ్లాండ్. ఓకేనా, రెండు విధాలుగా పనిచేసేది ఏంటి అంటే ఏంటి చెప్పండి? క్లోమం అనేది అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తుంది, అదేవిధంగా బహిస్రావక గ్రంథిగా కూడా అది పనిచేస్తుంది. నెక్స్ట్ థైమస్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ ఏమిటి? థైమస్ గ్రంథి థైరాక్సినా, థైమోసిన్నా, థైరోనిన్నా, కాల్సిటోనినా అంటే థైరోనిన్. ఆప్షన్ సి థైరోనిన్ అనే హార్మోన్ ను థైమస్ గ్రంథి విడుదల చేస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇన్సులిన్ అనేది ఏమిటి? ఇన్సులిన్ అనేది హార్మోనా, ప్రోటీనా, ఎంజైమా, విటమినా? ఓకే, ఇన్సులిన్ అనేది హార్మోన్. ఓకే, నెక్స్ట్ ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. ఇన్సులిన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటిస్ ఇన్సిపిడస్, డయాబెటిస్ మిలిటస్, ఓకేనా, స్మెరోడెర్మానా అంటే ఆప్షన్ బి డయాబెటిస్ ఇన్సిపిడస్. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది ఇన్సులిన్ లోపల కలుగుతుంది. దీన్నే డయాబెటిక్ డిసీజ్ లేదా షుగర్ వ్యాధి అంటారు. ఓకేనా, డయాబెటిస్ మిలిటస్ అంటే అతిమూత్ర వ్యాధి అని అర్థము. నెక్స్ట్ అతిపెద్ద అంతఃస్రావక గ్రంథి ఏమిటి? అతిపెద్ద అంతఃస్రావక గ్రంథి ఓకేనా క్లోమము అనేది అతిపెద్ద అంతఃస్రావక గ్రంథి. ఓకేనా, ఇక్కడ చూస్తే అంతఃస్రావక గ్రంథి క్షమించండి అతిపెద్ద అంతఃస్రావక గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ఓకేనా, అందుకని ఇక్కడ ఏం చెప్పాము? అంతఃస్రావ గ్రంథుల్లో అతి పెద్దది థైరాయిడ్, శరీర గ్రంథుల్లో అతి పెద్దది కాలేయము, అంతఃస్రావ గ్రంథుల్లో అతి చిన్న గ్రంథి పీయూష గ్రంథి. పీయూష గ్రంథి చిన్నది, థైరాయిడ్ గ్రంథి పెద్దది. అదేంటి? అంతఃస్రావక వ్యవస్థలో. జనరల్ గా శరీరంలో ఉండే గ్రంథుల్లో అతి పెద్దది ఏంటంటే కాలేయము. సొమాటోట్రోపిన్ అని పేరు గల మరో పేరు ఏమిటి? సొమాటోట్రోపిన్ కి గల మరొక పేరు ఏంటి అంటే పెరుగుదల హార్మోన్. పెరుగుదల హార్మోన్ ఏమంటారు? సొమాటోట్రోపిన్ అంటారు. సొమాటోట్రోపిన్ కి మరొక పేరు పెరుగుదల హార్మోన్. నెక్స్ట్ పెరుగుదల హార్మోన్ ను స్రవించే గ్రంథి అడ్రినల, పీయూష గ్రంథ, థైరాయిడ్ గ్రంథ, క్లోమ గ్రంథ అంటే పీయూష గ్రంథి. ఓకేనా, పిట్యూటరీ గ్లాండ్ ఓకేనా పెరుగుదల హార్మోన్, గ్రోత్ హార్మోన్ స్రవిస్తుంది. నెక్స్ట్ జీవక్రియ రేటును నియంత్రించే హార్మోన్. జీవక్రియ రేటును ఏ హార్మోన్ నియంత్రిస్తుంది అంటే థైరాక్సిన్ హార్మోన్. థైరాక్సిన్ జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. నెక్స్ట్ ఊపిరితిత్తుల మధ్యలో ఉండే హార్మోన్ ఏంటి అంటే ఆప్షన్ సి థైమస్ గ్రంథి. థైమస్ గ్రంథి ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది. ఓకేనా, తర్వాత క్రింది వాటిలో అత్యవసర హార్మోన్ అని దేన్ని పిలుస్తారు? ఓకేనా, గ్లాండ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అని దేన్ని అంటారంటే అడ్రినల్ గ్లాండ్ అంటారు. అడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుంది? అడ్రినలిన్ అనే హార్మోన్ ని అది స్రవిస్తుంది. కాబట్టి ఇది అత్యవసర హార్మోన్ ను అడ్రినలిన్ అంటారు. కాబట్టి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో ఇంకా అనేక మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నాలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా మీరు సపోర్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్.